హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజీ ఓవ్లాగ్స్ అండి. డైలీ ఓవ్లాగ్. ఇదైతే వచ్చేసి ఫ్రైడే ఓవ్లాగ్ అండి. ఇది ఇవాళ ఫ్రైడే కాబట్టి నేను ఇంకా మార్నింగ్ లేచేసి మంచిగా వాకిలి ముందంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసేసుకొని పూజ చేసుకున్నాను. పాయసం చేశాను, అదేమో మునగాకు కారపొడి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందండి. వంటకు వచ్చేసాను. ఇదేమో మజ్జిగ పులుసు, రైస్ పెట్టుకున్నాను. ముందు చూపించిందేమో వచ్చేసి వెన్నపూస అండి. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. నా ఓల్డ్ వీడియోస్లో అయితే అందరు చూసే ఉంటారు. అది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసి బయట పెట్టండి నెయ్యి తయారు చేద్దామని చెప్పేసి. ఇక నెక్స్ట్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను గిన్నెలో. అన్నం అయిందా లేదా అని చెప్పి చూసినా అండి. ఫ్రైడే కదా, ఆ రోజు త్వరగా పూజ అయిపోయిందని వంట కూడా త్వరగా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంటి ముందుకి పూలు వచ్చినాయండి, చామంతి పూలు. మందార పూలు కూడా వచ్చినాయి, కానీ నేను చూడలేదండి. పూలు తీసుకున్నాక కనిపించినాయి కింద నుంచి ఒక 4-5 ఫ్లవర్స్ వచ్చినాయి. చామంతులు, గులాబీలు తీసుకున్నాను. 60 రూపాయలు అయినాయండి. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి మజ్జిగ పులుసు అయిపోయిందని పక్కన బాండ్లీ పెట్టేసుకొని కూర అరటికాయ పెసరపప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అదే పోపు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మనం అరటికాయతోటి ఫ్రై, పెసరపప్పు వేసి చేయటం, అరటికాయ ఆవు కూడా పెట్టి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మొత్తం పిండేసి ఇట్లా పోపులో వేసేస్తున్నాను. అందులోనే ఉప్పు, పసుపు అని పెసరపప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి మనం ఇంకా కారం ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇంగు పోపు వేసుకోవచ్చు, లేదు అంటే మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు అట్లా కూడా వేసుకొని చేసుకుంటారు కొంతమంది. ఇదేమో మామూలు వంటకమే అండి, స్పెషల్ వంటకం అయితే ఏం కాదు. కాకపోతే డైలీ బ్లాగ్ కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇక మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుందండి. మునగాకు కారపొడి కూడా చేశాను. మునగాకు కారపొడి ఒంటికి మనకి హెల్త్ కూడా మంచిది కదా. ఇదైతే వచ్చేసి అలసందలు అంటారండి. అలసందల చెట్టు ఉన్నాయి, కాయలు కొయ్యాలి. దానికి చాలా ఉన్నాయి, మీకు అదే నేను వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా పెరిగిపోయిందండి. మా బాబు ఫంక్షన్ అప్పుడు వేసాము, నవధాన్యాలు వేస్తాం కదా, అలా వచ్చేసింది. పక్కనేమో తులసి చెట్లు, ఇదేమో శంఖపుష్పాల చెట్టు అండి. ఇంకా రాలేదు దీనికి పువ్వు అనేది, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది ఇంకైతే మనీ ప్లాంట్. ఇదైతే ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, గులాబీలు అండి. పింక్ కలర్ అని వైట్ కలరు. చాలా మంచి వ్యూస్ కూడా వచ్చినాయండి. 1K వ్యూస్ కూడా దాటినాయి. ఇదైతే మొత్తం నా మల్లె పందిరండి, మల్లె చెట్టు. మామూలుగా ఇక కడిగినటువంటి గిన్నెలు. ఇదైతే వచ్చేసి ఇంకో గార్డెన్ అండి. ఇంకా ఉండేవి మొక్కలు అవి తీసేసాము. ఇవేమో క్రోటన్ మొక్కలు. ఇవేమో వచ్చేసి ఆనియన్స్ అండి, చిన్న చిన్న ఆనియన్స్ సాంబార్లో వేసుకుంటాం కదా, చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. ఇదిగోండి, పూలన్నీ తీసుకున్న తర్వాత ఇంకా కనిపించినాయి అండి. పైన చెప్పాను కదా, పైకి చూస్తే మందార పూలన్నీ విచ్చున్నాయి చెట్టు. కానీ ఇక కోసాను. మొత్తం 4 ఫ్లవర్స్ వచ్చినాయి అండి. 3 వచ్చినాయి అన్నారు. ఇంకొక ఫ్లవర్ ఉండాలని చెప్పి చూస్తే కుండీలో పక్కకు పడిపోయింది. చూడంగానే అసలు మొత్తం కుండీ అంతా, గార్డెన్ అంతా మందార పూలతో నిండిపోయిందండి. మా అత్తయ్య గారు నేను వచ్చేసరికి కోసేశారు. లేకపోతే మంచిగా వీడియో తీసుకునేదాన్ని. అంటే ఇంకా ఒక పువ్వు ఉంది తీసుకో అని చెప్పి చెప్పారు. మొగ్గలు కూడా ఉన్నాయి. అగోండి, కోస్తే కింద పడిపోయింది అది కుండీలోనే. మొత్తం 5 ఫ్లవర్స్ వచ్చినాయండి. 4 కోసారి, ఇది ఒకటి ఉండిపోయింది. నేను వీడియో తీసుకుంటానని తెలుసు కదా, అందుకని నా కోసమే అని చెప్పేసి అట్లానే ఉంచేశారు. అగోండి, అట్లా కింద పడిపోయింది. చాలా అసలు మా అత్తగారి గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా పెంచుతారు మొక్కల్ని కూడా. మల్లెపూలు కానీ ఏమైనా చాలా వరకు మాకు ఇంట్లోనే సరిపోతాయండి.